జ్ఞానం, విజ్ఞానం, వీటి భేదం ఏమిటి? జ్ఞానం విజ్ఞాన సహిత మిథం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. భగవద్గీతలో దీనికి సమాధానం ఉంది. జ్ఞానం అంటే ఒక విషయాన్ని గురించి తెలిసి ఉండటం. జ్ఞా అవబోధనే, వి ప్లస్ జ్ఞానం అంటే ఆ తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టటం. ఉదాహరణకి మనందరికీ చీకటి వచ్చినప్పుడు వత్తి నూనె ఓ ప్రమిదలో వెలిగించటం ద్వారా వెలుగుని పొందవచ్చునని తెలుసు. ఇది జ్ఞానం. చీకటి పడినప్పుడు దీపం దీపం అంటూ అరిస్తే ఆ చీకటిని ఛేదించలేం, వెలుతురిని తేలం. మరి ఈ చీకటిని భేదించటం కోసం ఓ ప్రమిదని తెచ్చి నూనె పోసి వత్తిని వెలిగించటం అనేది ఏందుందో అది విజ్ఞానం. అందుకే ప్రతి విషయాన్ని దివ్య దృష్టితో దర్శించిన నాటి మహర్షులంతా జ్ఞానులు. అంటే ఇది ఇలా ఉండాలి, ఉంటుందని తెలిసిన వాళ్ళు. ఇక నేడు ఆనాటి మహర్షుల జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ నీళ్లలో నిప్పుంటుందని నిరూపిస్తూ, నిప్పు నుంచి నీరొస్తుందని రుజువు చేస్తూ కనిపింపచేస్తున్న వాళ్ళు విజ్ఞానులు. అందుకే నాటి వాళ్ళది జ్ఞాన శాస్త్రమైతే నేటిది విజ్ఞాన శాస్త్రం.